ఈ వ్యక్తి ఇప్పుడు ఈ వ్యక్తి కంటే తెలివి తక్కువగా ఉన్నాడు. డ్రగ్స్ వల్ల కాదు, నిద్ర లేకపోవడం వల్ల కాదు. మీరు ఇప్పుడు చేస్తున్నది చేస్తున్నారు కాబట్టి, పని చేస్తూ ఫోన్ చెక్ చేస్తున్నారు. నేను ఇప్పుడు చెప్పబోయేది మీ పని విధానాన్ని శాశ్వతంగా మార్చేయవచ్చు. మనం మల్టీటాస్కింగ్ను పూజించే ప్రపంచంలో బతుకుతున్నాం. జాబ్ లిస్టింగ్స్లో దాన్ని డిమాండ్ చేస్తారు. మేనేజర్లు దాన్ని మెచ్చుకుంటారు. మనం దాని గురించి గొప్పలు చెప్పుకుంటాం. నేను మల్టీటాస్కింగ్లో చాలా బాగా ఉంటాను. అతిశయోక్తి కాదు, హాట్ టిక్ కాదు, అబద్ధం. దశాబ్దాల న్యూరోసైన్స్ బయటపెట్టిన అబద్ధం. చాలా మందికి ఇది తెలియదు. రాబోయే 18 నిమిషాల్లో మీరు మల్టీటాస్క్ చేసినప్పుడు మీ మెదడులో ఏం జరుగుతుందో చూపిస్తాను. ప్రపంచంలోని అగ్రశ్రేణి న్యూరో సైంటిస్టులు ఇది అసాధ్యమని ఎందుకు చెబుతారో చెబుతాను. 98% మంది తాము బాగా చేస్తున్నామని అనుకునేవారు ఎందుకు తప్పో చెబుతాను. కానీ అంతకంటే ముఖ్యంగా నిజంగా ఏది పనిచేస్తుందో చూపిస్తాను. ఎందుకంటే సైన్స్ అర్థమైతే మీరు దాన్ని మర్చిపోలేరు. డాక్టర్ అవలమ్మెలతో మొదలు పెడదాం. ఆయన మృతిలో న్యూరో సైంటిస్ట్ మెదడు అటెన్షన్ను ఎలా నిర్వహిస్తుందో అనే విషయంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి నిపుణులలో ఒకరు. ఆయన ఏం చెబుతారంటే, మనుషులు మల్టీటాస్క్ బాగా చేయలేరు. మల్టీటాస్కింగ్ చేస్తున్నామని అనుకున్నప్పుడు నిజానికి ఒక పని నుండి మరొక పనికి చాలా వేగంగా మారుతుంటారు. ప్రతిసారి మారినప్పుడు ఒక అభిజ్ఞాన ఖర్చు ఉంటుంది. మళ్ళీ చదవండి. ఇప్పుడు మీ తలలో ఏం జరుగుతోందో చెబుతాను. మీ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఫోకస్, నిర్ణయాలు తీసుకోవడం, సంక్లిష్ట ఆలోచనలకు బాధ్యత వహించే మెదడు భాగం. దానికి ఒక అడ్డంకి ఉంది. ఇది ఒకేసారి ఒక అభిజ్ఞాన పనిని మాత్రమే ప్రాసెస్ చేయగలదు. 2 కాదు, 3 కాదు, 1. మీరు 2 పనులు ఒకేసారి చేస్తున్నామని అనుకున్నప్పుడు నిజానికి చాలా అలసిపోయే పని చేస్తున్నారు. వేగవంతమైన టాస్క్ స్విచ్చింగ్ మీ మెదడు గంటకు యూసీ ఇర్వైన్లో డాక్టర్ గ్లోరియా మాక్ నాలెడ్జ్ వర్కర్లకు అంతరాయం కలిగినప్పుడు ఏం జరుగుతుందో సంవత్సరాల పాటు అధ్యయనం చేశారు. ఆమె కనుగొన్నది ఆందోళనకరం. ఒక్క అంతరాయం తర్వాత పూర్తిగా ఫోకస్ తిరిగి పొందడానికి సగటున 23 నిమిషాల 15 సెకన్లు పడుతుంది. 23 నిమిషాలు. ఒక్క అంతరాయానికి లెక్క చేద్దాం. సగటు వర్కర్కు రోజుకు దాదాపు 60 సార్లు అంతరాయం కలుగుతుంది. వాటిలో సగానికి రీఫోకస్ అవసరమైతే రోజుకు దాదాపు గరగ ఫోకస్ కోల్పోతారు. ఆగండి, వర్క్ డేలో 8 గంటలే ఉంటాయి అంటే చాలామంది నిజంగా ఎప్పుడూ ఫోకస్ చేయరు. వారి మొత్తం రోజు పాక్షిక దృష్టి స్థితిలో గడుస్తుంది. ఏ పనిలోనూ పూర్తిగా ఉండరు. ఇంకా దారుణం ఉంది. పరిశోధకురాలు సోఫీ లెరాయ్ అటెన్షన్ రెసిడ్యూ అనే విషయాన్ని కనుగొన్నారు. మీరు టాస్క్ ఏ నుండి టాస్క్ బికి మారినప్పుడు మీ మెదడులో ఒక భాగం ఇంకా టాస్క్ ఏ గురించి ఆలోచిస్తూ మిమ్మరు సూనే ఉంటుంది. మిమ్మల్ని వెంటాడే ఒక నీడ లాంటిది. మీకు తెలియకుండానే మానసిక బ్యాండ్విడ్త్ తీసుకుంటుంది. ఒక పని గురించి ఆలోచించడం చాలా కష్టం, అందుకే తేలికని చేసినావు కీలక పని చేయలేవని తేలికంగా అణిగు. మొదట్లో చెప్పిన పోలిక గుర్తుందా? ఇదిగో ఆ అధ్యయనం. లండన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ పరిశోధకులు 1100 మందికి పైగా వర్కర్లను పరీక్షించారు. ఎలక్ట్రానిక్ పరికరాలతో మల్టీసిటీచేలు పరిశోధకులు 1100 మందికి పైగా వర్కర్లను పరికిచిను అలుకొను పరికమన కనుగొన్నారు. ఇది ఉపమానం కాదు, కొలవబడిన అభిజ్ఞాన లోపం. మీరు అక్షరాలు మీరు లెట్టెలుట్ తీజోలేడుతైతో ఇప్పుడు మీలో కొందరు ఆలోచిస్తున్నారు, సరే కానీ నేను నిజంగా మల్టీటాస్కింగ్లో బాగా ఉంటాను, సంవత్సరాలుగా చేస్తున్నాను, అర్థమైంది. నేను కూడా అలాగే అనుకున్నాను. యూనివర్సిటీ ఆఫ్ ఊడాలో డాక్టర్ డేవిడ్ స్ట్రేట్ నిజంగా మల్టీటాస్క్ చేయగల వ్యక్తుల కోసం వెతికారు. వారిని సూపర్ టాస్కర్లు అని పిలిచారు. వారు దొరికారు. వారు ఉన్నారు. జనాభాలో దాదాపు 2% మంది బహుళ సంక్లిష్ట పనులు చేసినప్పుడు పనితీరు తగ్గదు. వారి మెదడులు 2% అంటే తాము మల్టీటాస్కింగ్లో బాగా ఉన్నామని అనుకునే 98% మంది తప్పు. గణాంకపరంగా మీతో సహా. క్రూరమైన వ్యంగ్యం ఏంటంటే మల్టీటాస్కింగ్లో తాము ఎంత బాగా ఉన్నామని అనుకుంటారో నిజానికి అంత చెడ్డగా చేస్తారని పరిశోధన చూపిస్తోంది. మీకు ఎంత నమ్మకం ఉంటే మీ పనితీరు అంత తక్కువగా ఉండే అవకాశం ఉంది.
మరి మనం ఎందుకు చేస్తూనే ఉంటాం? మల్టీటాస్కింగ్ ఉత్పాదకంగా ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే మీ మెదడు కొత్తదనాన్ని రివార్డ్ చేస్తుంది. ప్రతిసారి నోటిఫికేషన్ చెక్ చేసినప్పుడు, ఈమెయిల్కు సమాధానం ఇచ్చినప్పుడు, కొత్తదానికి మారినప్పుడు చిన్న డోపమైన్ హిట్ వస్తుంది. బిజీగా అనిపిస్తుంది. ప్రతిసారి నోటిఫికేస్తుంది. ప్రతిసారి నోత్పాదకంగా అనిపించడం, నిజంగా ఉత్పాదకంగా అనిపించడం, నిజంగా ఉత్పాదకంగా ఉండడం ఒకటి కాదు. రోజంతా చక్రంలో పరిగెత్తి అలసిపో ఇక్కడ అసౌకర్యమైన నిజం ఉంది. ఆధునిక కార్యస్థలం మిమ్మల్ని మల్టీటాస్క్ చేయడానికి రూపొందించబడింది. ఓపెన్ ఆఫీసులు, ఇన్స్టంట్ మెసేజింగ్, వెనువెంటనే మీటింగ్లు, తక్షణ సమాధానాల అంచనా. మకిన్సీ అధ్యయనం ప్రకారం నాలెడ్జ్ వర్కర్లు ఇన్స్టంట్ మెసేజింగ్, వెనువెంటసేజింగ్ మరియు ఇంటర్నెట్ సెర్చింగ్లో గడుపుతారు. 40% మాత్రమే నిజమైన పనిలో పనిచేయడంలో మనల్ని అత్యంత చెడ్డగా చేసే దాని చుట్టూ మొత్తం పనిస్తాం. ఇప్పుడు మీరు ఎప్పుడూ 2 పనులు ఒకేసారి చేయలేరని నేను చెబుతున్నానని అనుకోకండి. పరిశోధన నిజంగా ఏం చూపిస్తుందో స్పష్టంగా చెబుతాను. మీరు నడుస్తూ మాట్లాడవచ్చు, వ్యాయామం చేస్తూ పాటలు వినవచ్చు, టీవీ బట్టలు మడతపెట్టవచ్చు. కీలకం ఏంటంటే ఒక పని ఆటోమేటిక్గా ఉండాలి. మీ మెదడు ప్రజ్ఞాపూర్వక దృష్టి లేకుండా చేయగలిగేది. మీరు చేయలేనిది ఏంటంటే ఆలోచన అవసరం మరియు ఒక రిపోర్టరు ఫీడ్బ్యాక్. ముఖ్యమైన తేడా ఇదిగో. మల్టీటాస్కింగ్ 2 అభిజ్ఞాన పనులు ఏకకాలంలో 98% మందికి అసాధ్యం. టాస్క్ స్విచ్చింగ్ పనుల మధ్య వేగంగా మారడం సాధ్యమే, కానీ ఖర్చుతో కూడుకున్నది. ప్రాధాన్యతల నిర్వహణ కాలక్రమంలో వేర్వేరు ప్రాజెక్టులపై పనిచేయడం అవసరం మరియు సాధారణం. మీకు ఒకే ప్రాజెక్టు ఉండాలని ఎవరు చెప్పడం లేదు. పరిశోధన చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు నిజంగా మల్టీటాస్కింగ్కు వ్యతిరేకమైన ఒక మానసిక స్థితి ఉంది. సైకాలజిస్ట్ మిహాలీ మిహాలీ దాన్ని ఫ్లో అని పిలిచారు. మీరు ఇంతకుముందు అనుభవించి ఉంటారు. ఏదైనా పనిలో పూర్తిగా మునిగిపోయిన భావన సమయం అదృశ్యమవుతుంది. పరధ్యానాలు మాయమవుతాయి. మీరు అందులో ఉంటారు. ఫ్లోకు 3 విషయాలు కావాలి: స్పష్టమైన లక్ష్యాలు, తక్షణ ఫీడ్బ్యాక్, మీ నైపుణ్య స్థాయికి చెతుమి చెచ్చువు జోర్జ్ టౌన్ ప్రొఫెసర్ క్యాల్ న్యూపోర్ట్ దీన్ని డీప్ వర్క్ అంటారు. పరధ్యానం లేని ఏకాగ్రత స్థితిలో చేసే వృత్తిపరమైన కార్యకలాపాలు మీ అభిజ్ఞాన సామర్థ్యాలను పరిమితికి నెట్టేవి. డీప్ వర్క్ చాలా ముఖ్యం కాబట్టి దీని 21వ శతాబ్దపు సూపర్ పవర్ అని భావించవచ్చు. ఆయన వాదన ఇదిగో. లోతుగా ఫోకస్ చేసే సామర్థ్యం అరుదుగా మారుతోంది మరియు విలువైనదిగా మారుతోంది. దాన్ని పెంచుకునేవారు మరి నిజంగా ఎలా చేయాలి? పరిశోధన ఏం సపోర్ట్ చేస్తుందో చెబుతాను. మొదటిది టైం బ్లాకింగ్. మీ డీప్ వర్క్ను మీటింగ్ లాగా షెడ్యూల్ చేయండి. 2 నుండి 3 గంటలు బ్లాక్ చేయండి. ఒక్క పనిపై మాత్రమే ఫోకస్ చేయండి. మీ ఉద్యోగం దానిపై ఆధారపడినట్టు కాపాడుకోండి, ఎందుకంటే నిజంగా ఆధారపడి ఉండవచ్చు. రెండవది పరిసరాల రూపకల్పన. మీ సంకల్ప శక్తి పరిమితం, దానిపై ఆధారపడకండి. ఫోన్ను గది నుండి తీసేయండి, ట్యాబ్లు మూసేయండి, వెబ్సైట్ బ్లాకర్లు వాడండి. ఫోకస్ కంటే పరధ్యానాన్ని కష్టతరం చేయండి. మూడవది రెడీ టు రెజ్యూమ్ ప్లాన్. మీరు పనులు మారాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు మారాల్సి వస్తుంది. మీరు ఎక్కడ ఉన్నారో మరియు మీ తదుపరి చర్య ఏమిటో రాసుకోండి. సోఫీ లేరోయ్ పరిశోధన ప్రకారం ఇది అటెన్షన్ రెసిడ్యూని తగ్గిస్తుంది. నాలుగవది సారూప్య పనులను బ్యాచ్ చేయండి. రోజంతా ఈమెయిల్ చెక్ చేయకండి, 2 సార్లు చెక్ చేయండి, బహుశా 3 సార్లు. కాల్స్ బ్యాచ్ చేయండి, మీటింగ్లు బ్యాచ్ చేయండి, సారూప్య పనులను గ్రూప్ చేయండి. మీ మెదడు నిరంతరం రీకాన్ఫిగర్ అవ్వకుండా. ఐదవది బోరడంను స్వీకరించండి. ఇది కష్టం. ప్రతి క్షణాన్ని ఉద్దీపనతో నింపడం ఆపండి. ఫోన్ లేకుండా లైన్లో నిలబడండి. మీ మనసును తిరగనివ్వండి. మీ మెదడుకు సమాచారాన్ని సంకలనం చేయడానికి మరియు సృష్టించడానికి విశ్రాంతి సమయం కావాలి. ప్రతిదీ మార్చే మైండ్ సెట్ షిఫ్ట్ ఇదిగో. పాత ఆలోచన అందరితో పాటు ఉండాలంటే ఒకేసారి ఎక్కువ పనులు చేయాలి. కొత్త ఆలోచన నా ఉత్తమ పని చేయడానికి నా ఫోకస్ను కాపాడుకోవాలి. సింగిల్ టాస్కింగ్ అంటే తక్కువ చేయడం కాదు, బాగా చేయడం. మీ మెదడు నిజంగా ఏమి చేయగలదో గౌరవించడం
మీరు దాన్ని నాశనం చేయడం ఆపినప్పుడు పరిశోధన స్పష్టంగా చెబుతోంది. ఒక్క పనిపై ఫోకస్ చేస్తే సమయం ఆదా అవుతుంది, ఖచ్చితత్వం పెరుగు. మీకున్న ఛాలెంజ్ ఇదిగో. రేపు 1 గంట నిజమైన సింగిల్ టాస్కింగ్ ప్రయత్నించండి. ఫోన్ వేరే గదిలో పెట్టండి. నోటిఫికేషన్లు ఆఫ్ చెయ్యండి. ఒక పని పూర్తి దృష్టి. మొదట ఎంత కష్టమో గమనించండి. చెక్ చేయాలనే, మారాలనే, ఇంకేదైనా చేయాలనే కోరికను గమనించండి. తరువాత మీరు దాన్ని దాటినప్పుడు ఏం జరుగుతుందో గమనించండి. మీరు మర్చిపోయిన ఆలోచన గమనించండి. ఆ భావన అది మీ మెదడు రూపొందించబడిన ఆ భావన అది మెదడు రూపొందించబడింది. మనం ఒక పోలికతో మొదలుపెట్టాం. మల్టీ టాస్కింగ్ చేసే వ్యక్తి వర్సెస్ మత్తులో ఉన్న వ్యక్తి. కానీ మత్తులో ఉన్నప్పుడు ఒక విషయం ఉంది, మీకు లోపం ఉందని కనీసం తెలుసు. మల్టీ టాస్కింగ్ ఇంకా దారుణం, ఎందుకంటే మీరు ఏం కోల్పోతున్నారో మీకు తెలియదు. ఉత్పాదకంగా అనిపిస్తూ తక్కువ ఉత్పత్తి చేస్తారు. బిజీగా అనిపిస్తూ ఎక్కడికి వెళ్లరు. నియంత్రణలో ఉన్నట్టు అనిపిస్తూ మీ దృష్టి దొంగిలించబడుతోంది. ఇప్పుడు మీకు తెలుసు, మీరు దీన్ని మర్చిపోలేరు. ప్రశ్న ఏంటంటే, మీరు దీని గురించి ఏం చేయబోతున్నారు?